నా పేరు ఆర్యన్, నాకు 32 సంవత్సరాలు. నేను ఒక పెద్ద కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాను. మా పెళ్ళయి 5 సంవత్సరాలు అవుతుంది. నా భార్య పేరు పావని. పావని చూడటానికి చాలా హాట్గా ఉంటుంది. ఆమె ఒంపుసొంపులు నాలో ఎప్పుడూ కోరికలు రేకెత్తిస్తూ ఉంటాయి. కానీ మా ఇద్దరి అభిరుచులు వేరు. నాకు ప్రశాంతమైన జీవితం అంటే ఇష్టం, కానీ పావనికి మాత్రం పార్టీలు, హడావిడి అంటే చాలా ఇష్టం. ప్రతి వారాంతంలో ఏదో ఒక హై ఎండ్ పార్టీకి వెళ్లాలని బలవంతం చేస్తుంది. నాకు ఇష్టం లేకపోయినా ఆమె అందమైన ముఖం చూసి కాదనలేను. అలా ఒకసారి మేము వెళ్లిన ఒక విలాసవంతమైన పూల్ పార్టీలో ఒక స్త్రీని కలిశాను. ఆ పార్టీలో లౌడ్ మ్యూజిక్, మద్యం వాసన, బికినీల్లో తిరుగుతున్న అమ్మాయిలు. పాయింట్ నాకు చాలా విసుగ్గా ఉంది. నేను ఒంటరిగా పూల్ సైడ్ ఉన్న ఒక లాంజ్లో కూర్చుని చల్లటి పానీయం తాగుతున్నాను. అప్పుడు నా కళ్ళు ఒక అందమైన దృశ్యంపై నిలిచాయి. ఒక స్త్రీ తన తడిసిన జుట్టును వెనక్కి విసురుతూ బికినీలో తళుకులీనుతోంది. ఆమె శరీరం నా మదిని కలవరపెడుతోంది. ఆ క్షణంలోనే మా కళ్ళు కలిశాయి. ఆమె కళ్లల్లో ఒక విధమైన దాహం నన్ను కట్టిపడేసింది. ఆమెను చూసినప్పటి నుండి నా ఆలోచనలన్నీ ఆమె చుట్టూనే తిరుగుతున్నాయి. కళ్ళు మూసుకున్నా తెరిచినా ఆమె బికినీలో ఉన్న రూపమే కనిపిస్తోంది. కొన్ని రోజుల తర్వాత ఒక రాత్రి నేను ఒక ఎక్స్క్లూజివ్ క్లబ్లో డ్రింక్ చేస్తూ ఉండగా అనుకోకుండా ఆమె మళ్లీ నాకు ఎదురుపడింది. ఆమె ఒక సన్నటి స్ట్రాప్ల గౌను వేసుకుని తన ఎద అందాలను మరింతగా చూపిస్తూ నడుస్తోంది. నాలో ఒక తెలియని వేడి పుట్టుకొచ్చింది. ఈసారి నన్ను నేను ఆపుకోలేకపోయాను. వెంటనే ఆమె దగ్గరికి వెళ్లి మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. హాయ్, నా పేరు ఆర్యన్. మీరు అని అడిగాను, నా గొంతు కొంచెం వణుకుతూ. హలో, నా పేరు రియా అని ఆమె పెదాలపై ఒక చిలిపి నవ్వుతో అంది. ఆమె నవ్వు నాలో ఒక కొత్త ప్రకంపనలు సృష్టించింది. ఆ మొదటి పరిచయంలోనే మేమిద్దరం చాలాసేపు డ్యాన్స్ చేశాము, ఒకరి శరీరాల వేడిని ఒకరు అనుభవించాము. మా ఇద్దరి మధ్య ఒక బలమైన ఆకర్షణ ఏర్పడింది. అలా మా మధ్య పరిచయం స్నేహంగా మారింది. కాని ఆ స్నేహంలో ఒక దాగిన కోరిక ఎప్పుడూ మెదులుతూ ఉండేది. రియా కూడా నాలాగే కొన్నిసార్లు తన జీవిత భాగస్వామితో విసిగిపోయి ఉంటుంది. ఆమె భర్త చాలా బిజీగా ఉండటం వల్ల ఆమెకు తగినంత సమయం కేటాయించలేకపోతున్నాడు. అందుకే ఆమె కూడా ఒంటరిగా ఉన్నప్పుడు నాతో మాట్లాడటానికి ఇష్టపడుతుంది. కొన్ని పార్టీల్లో మేమిద్దరం ఒకరినొకరు తాకుతూ కళ్లతోనే ఎన్నో మాటలు చెప్పుకునేవాళ్లం. మా మధ్య మాటల కంటే స్పర్శే ఎక్కువగా మాట్లాడేది. మేము ఇద్దరం కలిసి ఉన్నప్పుడు మా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరచిపోయేవాళ్లం. రియాతో ఉన్నంతసేపు నాకు పావని గుర్తుకు వచ్చేది కాదు, అలాగే తనకు కూడా నాతో ఉన్నంతసేపు తన భర్త ధ్యాస ఉండేది కాదు. మేము ఇక పార్టీలు, క్లబ్బులు మానేసి సీక్రెట్గా ఒకరినొకరు కలుసుకోవడం మొదలుపెట్టాము. ఖరీదైన హోటల్స్లో ప్రైవేట్ డిన్నర్లు, లాంగ్ డ్రైవ్స్లో ఒకరి చేతులు ఒకరు పట్టుకోవడం మామూలైపోయింది. ఇద్దరం కలుసుకోవడానికి అటు రియా తన భర్తతో, ఇటు నేను పావనితో అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టాము. ఒకరోజు రియా నాకు మెసేజ్ చేసింది, తన భర్త వారం రోజుల పాటు బిజినెస్ ట్రిప్పై వేరే దేశానికి వెళ్తున్నాడని. అదే రోజు పావని తన స్నేహితురాళ్లతో కలిసి గోవా ట్రిప్కు వెళ్తున్నానని చెప్పింది. ఇద్దరం ఒంటరిగా ఉండటంతో నేను రియాకు కాల్ చేసి ఈరోజు రాత్రి నా అపార్ట్మెంట్కు వస్తావా అని అడిగాను. రియా కొంచెంసేపు మౌనంగా ఉండి తర్వాత ఒప్పుకుంది. నా హృదయం వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. నేను వెంటనే అపార్ట్మెంట్ శుభ్రం చేసి కొన్ని శృంగారభరితమైన ఏర్పాట్లు చేశాను. రియా రాత్రి 8 గంటల ప్రాంతంలో వచ్చింది. ఆమె ఒక సన్నటి బ్లాక్ డ్రెస్లో చాలా హాట్గా ఉంది. ఆమె ఎద అందాలు నా కళ్లను తిప్పుకోనివ్వలేదు. తలుపు తీయగానే ఆమె నన్ను గట్టిగా కౌగలించుకుంది. ఆమె శరీరం యొక్క వెచ్చదనం నాలో ఒక బలమైన కోరికను రేకెత్తించింది. హాయ్ ఆర్యన్ అని ఆమె నా చెవిలో మెల్లగా ఊపిరి పీల్చింది. రియా, నువ్వు చాలా అందంగా ఉన్నావు అని నేను ఆమె ముఖాన్ని నా చేతుల్లోకి తీసుకుని అన్నాను. మేము ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకున్నాము. ఆ చూపుల్లో ఎన్నో దాగి ఉన్న కోరికలు, రహస్యాలు ఉన్నాయి. నేను మెల్లగా ఆమె పెదవులపై నా పెదవులు ఉంచాను. అది ఒక మధురమైన ముద్దుగా మొదలై క్రమంగా ఒక బలమైన చుంబనంగా మారింది. మా శరీరాలు ఒకదానికొకటి దగ్గరవుతున్నాయి.
ఆమె నడుమును నా చేతులతో చుట్టి ఆమెను నా వైపుకు లాక్కున్నాను. ఆమె కూడా నన్ను గట్టిగా పట్టుకుంది. మేము ముద్దుల్లో మునిగిపోయాము. ఆమె డ్రెస్ యొక్క సన్నటి స్ట్రాప్లను నా వేళ్లు తాకుతుంటే నాలో ఒక విధమైన ఉత్సాహం నిండిపోయింది. మెల్లగా ఆమెను బెడ్రూంలోకి తీసుకువెళ్లాను. అక్కడ మృదువైన వెలుతురులో ఆమె మరింత ఆకర్షణీయంగా కనిపించింది. నేను ఆమె డ్రెస్ జిప్ తీయడానికి ప్రయత్నించాను, కానీ నా చేతులు వణుకుతున్నాయి. అది గమనించిన రియా తనంతట తానే డ్రెస్ తీసేసింది. ఆమె లోదుస్తుల్లో నా ముందు నిలబడి ఉండటం నా ఊపిరి ఆగిపోయేలా చేసింది. ఆమె శరీరం యొక్క ప్రతి వంపు నా కోరికను మరింత పెంచింది. నేను ఆమెను దగ్గరకు తీసుకుని ఆమె మెడపై ముద్దు పెట్టుకున్నాను. ఆమె మెల్లగా మూలుగుతూ నా జుట్టులో వేళ్లు పెట్టింది. మా శ్వాసలు ఒకటయ్యాయి. మా హృదయాలు వేగంగా కొట్టుకుంటున్నాయి. నేను ఆమె లోదుస్తులను మెల్లగా తొలగించాను. ఆమె చర్మం యొక్క స్పర్శ నాలో ఒక కొత్త అనుభూతిని కలిగించింది. ఆ రాత్రి మేము ఒకరి శరీరాల్లో ఒకరు కలిసిపోయాము. మా మధ్య ఉన్న బంధం కేవలం శారీరకమైనది కాదు, అది ఒక బలమైన కోరిక మరియు రహస్య ప్రేమతో ముడిపడి ఉంది. ప్రతి స్పర్శ, ప్రతి ముద్దు మా ఇద్దరి మధ్య ఉన్న అగాధాన్ని మరింత లోతుగా చేసింది. తెల్లవారుజాము వరకు మేము ప్రేమలో ఓలలాడాము. కొన్ని వారాల తర్వాత రియా పుట్టినరోజు వచ్చింది. ఆమెకు ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ ఇవ్వాలని నేను అనుకున్నాను. నేను ఆమెకు ఒక ఖరీదైన డైమండ్ నెక్లెస్ కొన్నాను మరియు ఒక సీక్రెట్ గెస్ట్ హౌస్లో ఒక శృంగారభరితమైన డిన్నర్ ఏర్పాటు చేశాను. ఆ సాయంత్రం రియా రాగానే ఆమె నా కౌగిలిలోకి దూరిపోయింది. థాంక్యూ ఆర్యన్, నువ్వు నా జీవితంలోకి రావడం నా అదృష్టం అని ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మేము డిన్నర్ టేబుల్ దగ్గర కూర్చున్నాము. నేను ఆమెకు నెక్లెస్ గిఫ్ట్గా ఇచ్చాను. అది చూసి ఆమె చాలా సంతోషించింది. డిన్నర్ తర్వాత మేము డాన్స్ చేశాము. ఆమె నడుమును నా చేతులతో చుట్టి ఆమెను నా దగ్గరకు లాక్కున్నాను. మా శరీరాలు ఒకదానికొకటి రాసుకుంటున్నప్పుడు మాలో కోరికలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. నేను ఆమెను ఎత్తుకుని బెడ్రూంలోకి తీసుకువెళ్లాను. అక్కడ మృదువైన సంగీతం మరియు కొవ్వొత్తుల వెలుగులో వాతావరణం మరింత శృంగారభరితంగా ఉంది. నేను ఆమెను మంచంపై పడుకోబెట్టి ఆమె శరీరంపై ముద్దులు పెట్టుకోవడం మొదలుపెట్టాను. ఆమె ప్రతి స్పర్శకు నాలో కోరికలు మరింత బలపడ్డాయి. ఆ రాత్రి మేము మా ప్రేమను మరింత లోతుగా ఆస్వాదించాము. మా శరీరాలు ఒకటయ్యాయి. మా శ్వాసలు కలిసిపోయాయి. ఆ శృంగార క్షణాలు మా బంధానికి ఒక కొత్త అర్థాన్నిచ్చాయి. మేము ఒకరికొకరు ఎంతగానో కోరుకుంటున్నామో ఆ రాత్రి మాకు స్పష్టంగా తెలిసింది. తెల్లవారుజాము వరకు మేము ఒకరితో ఒకరు ప్రేమలో మునిగి తేలాము. ఆ పుట్టినరోజు రియా జీవితంలో ఒక మరపురాని జ్ఞాపకంగా మిగిలిపోయింది.